అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ గురించి మనం ఈ రోజు చర్చిద్దాం. ముఖ్యంగా ఈ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. త్వరలో ప్రైవేటీకరణ జరిగిపోతుందని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు. ఆ దిశగానే అడుగులు కూడా పడుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. గతంలో మన డిప్యూటీ చీఫెస్ట్ మినిస్టర్ ఉన్నారు కదండి, పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ గురించి 2 సంవత్సరాల క్రితం ఏం మాట్లాడారో ఒక్కసారి చూద్దాం. ముఖ్యంగా ఇతడు గతంలో ఓటర్లను రెచ్చగొట్టి కేవలం ఓట్ బ్యాంకు కోసమే ఇతడు స్టీల్ ప్లాంట్ వద్దకు వెళ్లి ధర్నాలు చేసి రకరకాల విన్యాసాలతో స్పీచ్లు ఇచ్చి ఇప్పుడు ఏమైపోయాడు అర్థం కాలేదు. నోరు రావడం లేదు, చెవులు దొబ్బాయి, కళ్ళు దొబ్బాయి, మైండే దొబ్బిందేమో ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ యావత్ రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. గతంలో ఈ ఎదవ ఏం మాట్లాడారో ఒక్కసారి మనము ఇప్పుడు విందాం. మీరు మాట్లాడతారా? మీరు నాకు ఉత్తరాంధ్ర గురించి మీరేం పీకుతున్నారా మీరందరూ? ఏరా మరి నువ్వు అప్పుడేమో ఏం పీకుతున్నారా అని చెప్పి ఎమ్మెల్యేలని ఎంపీలు అన్నావు కదరా, ఇప్పుడు నువ్వేం పీకుతున్నావురా అని రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారా నిన్ను. పార్టీగా మేము ఎంత 30 మంది ఎంపీలు అందరూ కలిపి ఎందుకు మీరు ప్రైవేట్ గనులు మీరు తీసుకురావట్లా? ఏరా పవన్ కళ్యాణ్ అధికారం లేనప్పుడేమో ఏం పీకుతున్నారా, ప్రైవేటు గనులు ఎందుకు తీసుకోరా అని అడిగావు కదరా. నీకు అధికారం వచ్చి 2 సంవత్సరాలైతే ఎవడిది పీకుతున్నావురా? మోడీది పీకుతున్నావా? ఎవడిది పీకుతున్నావు? కుక్కలాగా ఎక్కడో దాకున్నావు సిగ్గు లేకుండా అని అంటున్నారా. జిందాల్ స్టీల్ ప్లాంట్ కే ప్రైవేట్ మైన్స్ ఉన్నాయి. మీరు ఎందుకు తీసుకురాలేకపోయారు? గనులు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా చెప్తున్నాను సభాముఖంగా. ఒరే నువ్వేం చెబుతావురా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకి? నువ్వు ఒక బ్రోకర్ గాడివి కాబట్టి 2 సంవత్సరాలు ఈ పదవి వచ్చినా గానీ దాకున్నావురా. ప్రజలందరూ నిన్ను చెప్పుతో కొట్టాలని కూడా సిద్ధంగా ఉన్నారా పావలా. కార్మిక సంఘాల నాయకులకి నేను చిత్తశుద్ధిగా ఉన్నా, మీరు చిత్తశుద్ధిగా ఉన్నారా లేదా మీరు పెట్టుకోండి. ఒరే పవన్ కళ్యాణ్, కార్మికుల యొక్క చిత్తశుద్ధి గురించి మాట్లాడడానికి నీకు అర్హత లేదురా. నీకు చిత్తశుద్ధి ఎక్కడిదిరా? నువ్వు మొగోడు అయితే, నీకు మీసం ఉన్న మొగోడు అయితే ఒక్కసారి విశాఖపట్నం వెళ్ళి ఒక్కసారి కార్మికులతో మాట్లాడు. నిన్ను చెప్పుతో కొట్టకపోతే అప్పుడు నన్ను అడగరా పావలా. మీరు నిలబడతారంటే చెప్పండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ మీరు నిలబడాలి. మమ్మల్ని బావిలోకి నెట్టేసి మీరే తీసుకెళ్ళినట్టే మేము చెయ్యమ్మా. మీరు కూడా రావాలి బయటికి. కడుపు కాల్తుంది మీకా నాకా? ఈ నాటకాలు ఎందురా? నేను రాను, నీకు చిత్తశుద్ధి లేదు, నేను చెయ్యను, పొడి చెయ్యను. నీకు అసలు నీ బతుకు నీకు నీ మొక్క ఒకసారి అద్దంలో చూసుకోరు. మోడీతో చెప్పేస్తాను, ప్రైవేటీకరణ ఆపిచ్చేస్తాను అని ఏమేమో గప్పాలు కొట్టి ఈ రోజు కుక్కలాగా, కుక్క కంటే హీనమరా నీ బ్రతుకు. హరహర వీరమల్లు, తొక్కలో వీరమల్లు, తోలులో వీరమల్లు, ఓజీ డాషు తొక్క తోలు అని సినిమాలు తీసుకుంటా ఎక్కడో దాకుడి కుక్కలాగా కనపడకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తున్న నువ్వొక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. నువ్వు మగోడు అయితే ఒక్కసారి విశాఖ స్టీల్ ప్లాంట్కి వెళ్ళి కార్మికులతో మాట్లాడిరా. నీకు ఎటువంటి గుణపాఠం చెప్తారో నీకు అర్థమవుతాదిరా. ఒరే ఓట్ల కోసము ప్రజల్ని కార్మికుల్ని రెచ్చగొట్టావురా. నువ్వు రెచ్చగొట్టి ఇప్పుడు సిగ్గు లజ్జ ఇడిచిపెట్టి ఎక్కడ దాకున్నావని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు, ఇక జగన్ గారు వచ్చారు. ఇక బాబు గారి గొప్పతనం గురించి జగన్ గారి మాటల్లో విందాము. ప్లీజ్ చెప్పండి జగన్ గారు మా బాబు గారి గురించి. ముఖ్యమంత్రిగా ఉన్నావు, జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఏదైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితూ పలుకుతాను. ఎంత మాట అన్నారు జగన్ గారు. మా బాబు గారికి ఇది చివరి అవకాశం ఆ ముఖ్యమంత్రిగా. మీకు తెలుసో తెలీదో మా బాబు గారి ఆయుష్యంతో మీకు తెలుసా 120 సంవత్సరాలు. ఈ మధ్య బిల్ గ్రేట్స్ తో కూడా మాట్లాడి ఏమేమో చేసి తాంత్రిక విద్యలతో ఇంకా ఆయన యొక్క ఆయుష్ను పెంచుకోవడమే కాదు, ఆయన పచ్చబేచ్ అందరికీ కూడా ఆయుష్ పెరిగేటట్టుగా ఆయన ఏదో గొప్ప డీల్ మాట్లాడారు. మీకు తెలియకపోతే తెలుసుకోండి. మీరేమనుకుంటున్నారు? మా బాబు గారంటే ఆయుష్ను పెంచే మహాశక్తి కలిగి ఉన్నారు మా బాబు గారు. తెలియకపోతే ఆయన చెబుతారు, వినండి. భగవంతుడు మనకిచ్చిన వయసు 120 ఏళ్ళు మినిమం. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న
తెలియకుండానే ధ్యానంలో 500 సంవత్సరాలు అయిపోయాయా? గుడ్ బ్యాటింగ్. మనం అంతా కూడా మిస్యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా మంది ఇబ్బందులు పాలవుతున్నారు. స్వామి, మేము కూడా మీలాగే ఒక 1000 సంవత్సరాలు బతకాలి. బతికించేద్దాం. జగన్ గారు విన్నారు కదా మా బాబు గారు చెప్పిన విషయము. ఆయన 120 సంవత్సరాలు ఏమిటి, 1000 సంవత్సరాలు బ్రతుకుతారు. గొప్ప డీల్ బిల్ గేట్స్ తో ఆయన కుదుర్చుకున్నారు. 1000 సంవత్సరాలు బ్రతకటము గ్యారంటీ. దానికి కూడా తొందరలో నేను ఒక ఆరోగ్యం కోసం ఒక బెస్ట్ బిల్ గేట్ ఫౌండేషన్ తో వర్కౌట్ చేస్తున్నా. ఒక్కడివేనా? టోటల్ ఫ్యామిలీ తలో 1000. ఓహో, టోటల్ ఫ్యామిలీ ఫ్యామిలీ ప్యాకేజ్ అన్నమాట. మీ ఆరోగ్యాన్ని కాపాడడానికే సంజీవని తీసుకొస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తొందరలో వస్తుంది. నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని స్వామి సంవత్సరానికి ఒకసారి చొప్పున 1000 సంవత్సరాలు 1000 సార్లు చెప్పించండి. అట్లా జగన్ గారు విన్నారు కదా మా బాబు గారు సంజీవని మంత్రము తీసుకుని వస్తున్నారు. తీసుకురావడమే కాదు, పచ్చమందకంతా కూడా ఆ సంజీవని మంత్రము సంవత్సరం పాటు జపించి 1000 సంవత్సరాలు బ్రతికేటట్టుగా ఆ యొక్క సంజీవని మంత్రాన్ని బిల్ గేట్స్ తో బాగా ప్యాకేజీ కుదుర్చుకున్నారు. అందరికీ నమస్కారము. బాయ్.